क्या कर रहे हो वालू? स्टोरी डाल रही हूँ। आज का फर्स्ट स्टोरी है। हाँ। जरा दिखाओ मुझे। ओह नाइस। डे 1 24th। आज हमारे क्या है आइटनरी। आज हम जा रहे हैं वेनेशियन रिजॉर्ट। तुम भी आओ इधर। आ रहा हूँ। आज हम जा रहे हैं वेनेशियन रिजॉर्ट। हम चलाएंगे राइफलें। राइफल नहीं चलाएंगे, चलाएंगे राइफलें। बंदूक पकड़े फोटो लेंगे। चलाएंगे हम चलाएंगे। అట్లా మొత్తానికి రెడీ అయ్యి అశోక్ వాళ్ళ ఈవెంట్కి వెళ్ళాం. అక్కడ అశోక్ ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ చూపెట్టినట్టే వాళ్ళ షో మొత్తం మాకు తిరుగుతూ బాగానే చూపెట్టాడు. ఇంతకీ ఈ షో ఏంట్రా అంటే హైదరాబాద్లో మనకి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఇంటర్నేషనల్గా గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళందరూ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. कुछ नहीं मधु, नाइस टू मीट यू. I'm not Madhu, I'm Madhu. I'm Sridhar. పాపం అశోక్ మాతో తిరుగుతూ అక్కడ మంచివి చూపిస్తే మేము చేసే కోతమల్ల ఇవన్నమాట, మేము ఆడే ఆటలు. మరి గన్ షో అన్నారు. గన్నులు ఏవి అంటే ఇదిగో గన్స్. ఇది ఫస్ట్ గన్ అనమాట. అలీషా స్నైపర్ని భుజం మీద పెట్టుకొని కాలుద్దామని ట్రై చేస్తే భుజానికి చేతికి హైట్ సరిపోక పక్కనకి వెళ్ళి ఆడుకోమా అన్నాడు వాళ్ళు. సో అట్లా పక్కనకి వెళ్ళి ఆడుకోమన్నారని వెళ్తుంటే ఈ స్వాట్ వాళ్ళది స్టాల్ కనిపించింది. ఈ స్వాట్ అనేది అమెరికన్ ఎఫ్బిఐకి వెపన్స్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్ అనమాట. ఇక్కడ ఇది చాలా ఫేమస్. సో దానిలాగానే ఇక్కడ ఎన్ని గన్స్ ఉన్నాయి. ఇది ఒక గన్, ఒకటి గోల్డ్ కలర్ది. ఎంత బాగుందంటే స్నైపర్ చాలా బాగుంది కదా. అట్లా ఆటోమేటిక్ గన్స్ అని చూసిన తర్వాత కొన్ని హ్యాండ్ మేడ్స్ గన్స్ కూడా కనిపించినాయి అనమాట. సో అలీషా వాళ్ళతో మాట్లాడి నేర్చుకుంటాను గన్స్ గురించి. You don't. For the loading. Yes, so this is a single action, so the cylinder stays straight. Okay, so what you do is you go click twice, open this right here, and then you can load the cylinder. It doesn't come out like a normal revolver. Yeah, and that's a double action revolver. They came later. in history. Yeah, so the single action came first, then the double action came later, and that allowed the swing out cylinders. Yes. So this is the 1800s. The double action with the swing out cylinders came in the early 1900s. Yeah. Then you can close that. ముసలోడే కానీ మహానుభావుడు ఎంత ఓపిక చెప్పాడంటే అది దాని గురించి తెలియని వాళ్ళకు కూడా ఎంత నీట్గా అర్థమయ్యేటట్టు ఒక అరగంట తీసుకొని నించోబెట్టి అవి చూపిస్తూ మంచి డెమో ఇచ్చాడు. ఫుల్ టైం పాస్. It only works one way. Single meaning one way. An action, single action, one type of action. Yes. So the way we shoot them fast, right? We shoot them fast, hold it here, put your second hand here, and so you're cocking it with this thumb, boom, and then you're pulling the trigger there, right? So you use both hands, right? So when the gun goes off, it comes up, right? The recoil, right? So you're here, boom, the gun recoils, and then as you're bringing the gun back down to shoot again, you're cocking it here, taking aim, shooting, bang, right? And you're going back and forth like that. Yeah.
So you got to get your finger off the trigger. Yeah, in between. సో అట్లా ఒక అరగంట పంచాయతీ అయిన తర్వాత మిగతా స్టాల్స్ అన్ని చూడడానికి వెళ్తుంటే కొన్ని మంచి మంచి సినిమాటిక్ షాట్స్ తీశాను. चलो उधर ही लेते हैं. झुकेगा नहीं साला. गन कहाँ झुकेगा? तू झुकेगा. वो भी नहीं झुकेगा. बिल्कुल नहीं झुकेगा. సో ఇప్పుడు దాకా మనం చూసిందల్లా కూడా ఒక్క బిల్డింగ్ మాత్రమే. ఇట్లాంటి ఒక 4-5 బిల్డింగ్స్ వీళ్ళ ఎగ్జిబిషన్కి ఉన్నాయంట. సో అవన్నీ చూసేంత టైము ఓపిక మనకి లేదు అని చెప్పేసి మాకు ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో అశోక్ చూపెట్టాడు. చాలా చాలా బాగా అనిపించింది. సో అక్కడి నుంచి బయటపడ్డాం అన్నమాట. సో అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఆకలేస్తుంది అంటే ఈ నూడిల్ ఏషియా అని చెప్పేసి అదే బిల్డింగ్లో ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాం. कहाँ पे है तुम लोग? చూసారా ఎక్కడున్నారని చెప్పి అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఏదో వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా నేను. సో అక్కడ లంచ్ చేసి బయట తిరగడానికి వెళ్తుంటే ఆ మాల్లో ఒక సీలింగ్ అనిపించింది. ఈ సీలింగ్ పైన ఇవంతా పెయింటింగ్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారంటే చూడడానికి చాలా 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 బాగుంది. కనిపించే దాంట్లో ఒక 10% నేను వీడియో చేయగలిగాను. సో అదనమాట పెయింటింగ్. ఇప్పుడు ఆ సీలింగ్ పైన పెయింటింగ్ లాగా మాల్ నిండా టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల థీమ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ దాని తర్వాత ఈ మాల్లో వెనిస్ థీమ్ ఉంది. సో ఇక్కడ వెనిస్కి వెళ్తే ఎట్లుంటుందో ఆ థీమ్తో మాల్ని బిల్డ్ చేశారు. సో దాంట్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆ వెనిస్ థీమ్ తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది ఈ చైనీస్ థీమ్కి. ఇక్కడ అన్నీ కూడా ఈ ఫూజీ ఫ్లవర్స్ కానీ లేకపోతే చైనీస్ సాసర్స్ కానీ మిగతావి కొన్ని బొటానికల్ డెకరేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎవరైనా సరే లాస్ వేగస్కి వచ్చిన తర్వాత బలాజియో అనే ఒక ప్లేస్ అది కూడా మాల్ లాగా అనుకోవచ్చు. సో ఆ కాంప్లెక్స్ మాత్రం డెఫినెట్గా వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే బొటానికల్ పార్క్ అనమాట ఇది. ఆ బిల్డింగ్ లోపల ఈ పార్క్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి అందరు ఫోటోలు తీసుకొని కొద్దిసేపు కూర్చొని అక్కడ ఏమైనా తినేసి తాగేసి వస్తారు. సో ఇది బలాజియోలో మెయిన్ అట్రాక్షన్. సో అట్లా ఈ మాల్ చూస్తూ బయట చీకటైంది. సో చీకటైన తర్వాత ఈ మాల్కి దగ్గరలో ఒక వాటర్ ఫౌంటైన్ షో ఉందన్నమాట. లాస్ వేగస్కి ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా ఆ షో చూస్తారనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఇది ఒక 10 minutes షో, డెఫినెట్గా చూడాల్సింది. సో జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.
my children and my wife. Thank my lucky stars to be living here today. Cause the flag still stands for freedom and they can't take that away. And I'm proud to be an American, where at least I know I'm free. But I won't forget the men who died, who gave that right to me. And I gladly stand up next to you and defend her still today. Cause there ain't no doubt I love this land. God bless the USA. From the lakes of Minnesota to the hills of Tennessee, across the plains of Texas, from sea to shining sea, from Detroit down to Houston, and New York to London. There's pride in every American heart. It is time to stand and say that I'm proud to be an American, where at least I know I'm free. And I won't forget the men who died, who gave that right to me. And I gladly stand up next to you and defend her still today. Cause there ain't no doubt I love this land. God bless the USA. Proud to be an American, where at least I know I'm free. And I won't forget the men who died, who gave that right to me. And I gladly stand up next to you and defend her still today. Cause there ain't no doubt I love this land. God bless the బాగుంది కదా, చాలా బాగుంది కదా. వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో ఆ లైట్స్, వాటర్, మ్యూజిక్ చాలా 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 బాగుండింది. సో అక్కడ వాటర్ ఫౌంటైన్ చూసేసి హోటల్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో లాస్ వేగస్ అంటే ఇంతే, ఎక్కడ కూడా సపరేట్గా టికెట్లు తీసుకొని అది ఏదో షోకి అక్కడెక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సిటీ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. జస్ట్ మనం ఓపిక్గా నడుచుకుంటూ తిరగాలి, రోజంతా తిరగాలి 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 తిరగాలి. సో అట్లా మేము నడుచుకుంటూ తిరుగుతూ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు ఈ హోటల్ కనిపించింది. ఈ హోటల్ చాలా చాలా ఫేమస్. ఇంటర్నెట్లో మీరు పేరు వినే ఉంటారు, గార్డెన్ ర్యామ్సీ. సో వాడే రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఈ హోటల్లో తినడానికి, ఇక్కడ విజిట్ చేయడానికి జనాలు లైన్ కట్టి ఎప్పటి నుంచో బుకింగ్స్ చేసుకొని వస్తారనమాట. ఇది చాలా కాస్ట్లీ హోటల్. మేము బుక్ చేసుకోలేదు, ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదు. నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఇది కనిపించింది. సో దీన్ని కూడా అట్లా క్లిచిక్ మనకి ఒక వీడియో తీసా. సో దీని పేరు హెల్స్ కిచెన్ బై గార్డెన్ ర్యామ్సీ. సో అట్లా హెల్స్ కిచెన్ చూసి వెళ్తుంటే జైంట్ వీల్ కనిపించింది. సో అశోక్ గాడికి భయం అని తెలిసి కూడా జైంట్ వీల్కి వెళ్ళాము. ఇది జైంట్ వీల్ ఓపెన్గా మనకి ఊళ్ళో లాగా ఉండదు, ఇదంతా కూడా క్లోజ్డ్, చాలా మెల్లగా పోతుంది అని అశోక్ గారిని చెప్పి ఎక్కించాము. సో ఇప్పుడు కనిపించే ఆ సర్కిల్ లైక్ గ్లోబ్ లాంటి రూమ్ దాంట్లో కూర్చోబెట్టి డోర్స్ క్లోజ్ చేస్తారు. ఒక్క దాంట్లో 5-6 మెంబర్స్ని కూర్చోబెడతారు. మేము కూడా దాంట్లోనే ఎక్కి జైంట్ వీల్ తిరిగామన్నమాట. మనకి నంబర్ కావాలి, మనతో పాటు కాంబినేషన్ లోపల కూర్చోడానికి. అశోక్ గాడు ఎక్కినప్పటి నుంచి బాబయ్య నేను కూర్చోలేను బాబయ్య అని ఒలుగుతున్నాడు అట్లా. కానీ బాగుండింది, చాలా చాలా ఫన్గా ఉండింది. మొత్తానికి ఎక్కి తిరగడం కంటే ఆ హైయెస్ట్ పీక్లో పైకి వెళ్ళిన తర్వాత సిటీ వ్యూ కనిపిస్తుంది, అది చాలా చాలా బాగుండింది.